దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనుష్యుని గమనిస్తే బిజీ లైఫ్, బిజీ 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 బిజీ. కొంతమందికి అయితే ఆహారం తినే టైం కూడా ఉండదండి. వెళ్తూ కారులో వెళ్తూ తింటమో, నుంచొని నడుస్తూ తింటమో, ట్రైన్లో ప్రయాణం చేస్తూ తింటమో. బిజీ షెడ్యూల్. ఆహారం తినే టైం లేదు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం లేదు. బిడ్డలతో, కొంతమంది తల్లిదండ్రులు అయితే వారి బిడ్డలతో గడిపే టైం కూడా లేదండి. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ బిడ్డలు అంటున్నారు, ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చావని అంటున్నారు వాళ్ళ డాడీని. అంటే అతను ఆ ఇంటికి ఆ పిల్లవాడిని చూస్తానికి వెళ్ళి చాలా రోజులు అయి ఉంటుంది. అలాంటి బిజీ షెడ్యూల్లో ఈనాడు మనుష్యుడు పడి ఉన్నాడండి. ఓ మనుష్యుడా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత పరుగులు తీసినను, ఎంత సంపాదించినప్పటికీ, ఎన్ని ఆస్తులు, ఎన్ని బిల్డింగులు, ఎన్ని హోదాలు నువ్వు సంపాదించినప్పటికీ అవన్నీ వ్యర్థమే. ఈ భూలోకంలో విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఏమీ లేదు ఈ భూమిలో, అంత శూన్యమే అని ఒక మహాభక్తుడు, మహాజ్ఞాని చెప్తున్నాడండి. ఆయన జీవితంలో విలాసవంతమైన జీవితం జీవించి, కంటికి నచ్చిన దాన్ని అనుభవించి, వెండి బంగారాలతో, వజ్ర వైఢూర్యాలతో తులతూగి, జ్ఞాన సంపదలతో ఉండి, అనేక పేరు ప్రఖ్యాతలు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. ఆ వ్యక్తి సొలొమోను మహాజ్ఞాని. ఏమంటున్నాడు అంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం మనము చూస్తే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతయు వినిన తర్వాత ఏంటంటే, ఈ మానవ జీవితాన్ని ఆయన స్టడీ చేసాడండి. పుట్టిన పసిబాలుడి దగ్గర నుంచి చనిపోయే వృద్ధుడు వరకు మన జీవితంలో జరిగే ప్రతిదీ ఆయన పరిశీలించాడు. కటిక పేదవాడు, దరిద్రుడి నుంచి కోటీశ్వరుడు, మిలియనియర్ వరకు ఆయన పరిశీలించాడండి. ఆహారం దగ్గర నుంచి లగ్జరియస్ వరకు అన్ని సుఖభోగాలు అన్నిటినీ పరిశీలించాడు, అనుభవించాడు కూడా అతను. ఆయన చెప్తున్నాడు, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించటమే. ఇదే మానవ కోటికి విధి అని చెప్పేశాడండి. ప్రియమైన ప్రజలారా, మనం ఎందాక పరుగులు తీస్తాం? ఎందాక నువ్వు నీ జీవితాన్ని బిజీ చేసుకుంటావు? సహోదరి, సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. మీరేం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ భూసంబంధమైనటువంటి జీవితము తాత్కాలికమైనది. 60-70 సంవత్సరాల జీవితమే. ఇప్పుడు అది కూడా లేదండి. అన్నిట్లో కల్తీ పెరిగిపోయింది. క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. రకరకాల సందర్భాల్లో మనుషులు చనిపోతున్నారండి. 70 సంవత్సరాలు కూడా ఎవరు బతకట్లేదు ఇప్పుడు. ఈ తాత్కాలికమైన జీవితం కోసం మనం ఇంత బిజీ చేసి వ్యర్థం చేసుకునే తర్వాత, చనిపోయిన తర్వాత మన గతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు ఆలోచించేవా? చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత నీ గతి ఏమిటి? అదేంటంటే, చనిపోయినాక ఏముండదు కదా, ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయింది, ఆ ప్రాణం గాలిలో కలిసిపోయింది అని అనుకుంటున్నావా? నువ్వు డెడ్లీ రాంగ్ మీరు అనుకునేది. నువ్వు చనిపోతే నీ ప్రాణం మంటలోకి వెళ్ళేది కరెక్టే, కానీ నీ శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉందండి. ఈ ఆత్మకు చావు లేదు. శరీరానికే చావు, ఆత్మకి చావు లేదండి. ఈ ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. అయితే ఈ యుగయుగాలు ఎక్కడ జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు అనేది నీ చేతుల్లో ఉంది. నీ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నీ ఆత్మ స్వర్గంలో ఉండాలా, నరకంలో ఉండాలా? స్వర్గం, నరకం అనేది ఖచ్చితం అండి. ఏ మత గ్రంథాన్నైనా మీరు తీసుకొనండి, ఏ మతాన్నైనా మీరు అవలంబించండి, స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. నరకం నుంచి తప్పించబడి స్వర్గంలోకి నువ్వు రావాలి అంటే, నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకే నీకు అవకాశం. మనకి ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ భూలోక జీవితంలో మనము చేసేటటువంటి పని ఫలితాన్ని మనము పొందుకోవాలి.
ఈ భూమి మీద ఉండగానే రైట్ చాయిస్ను, రైట్ వేను మనం ఎన్నుకోవాలి. నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళాలి అంటే, ముక్తిని నీకు ప్రసాదించాలంటే ఒకే ఒక్క మార్గము పెట్టి ఉన్నాడు దేవుడు. ఆ మార్గమే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయనే నీకు నిత్య జీవం ఇస్తాడండి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ఇదే మానవ కోటికి విధి అని ఆ జ్ఞాని చెప్పాడు. అవునండి, మనము దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు అనుసరించి నడిచినప్పుడు ఇక్కడ భూలోకంలోనూ ఆశీర్వాదం పొందుకుంటాం. చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని మనం అనుభవిస్తూ దేవుని సన్నిధిలో యుగయుగాలు ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.